ఈడు ఈల బాగా వేస్తాడ్రా, వీడితో ఈల వేయిద్దాం. ఎరా ఒక్కసారి ఈలేరా చూద్దాం. ఏరా మీరింత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా, వాడు సంధ్యను ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిగా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా, వెయ్యి. ఇంత టెన్షన్లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. సార్ నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక 10 రూపాయలు పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. రే, వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. రే, ఎయిర్పోర్ట్లో కంటే బాగా రావాలి. ఒక అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఎలా అయిపోయి ఏది ఇదిగో సుధాయ్ రాగ సుధా. పోనీ అదేలే ఏంటి కూడా ఉంటాయి మాట చెప్పవు. ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా అసలు సొత్తలేదని. అయితే నీకు తెలదా, ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే. 26 కేజీలు ప్రేమ. అబ్బచ్చా, ఏంట్రా ఇది తెగరాసేసావు? ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలినదవా, అది ఆల్రెడీ ఒంగుంటదిరా, నువ్వు వంచేదేంటి తొక్క. రే, మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాల్ గడని అయ్యూరా. ఇటు ఫిగర్ అంత బాగుంటుందంటరా, అందుకే కదా కాలేజీ నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలోనే అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి. నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది, అరే అగాధం బాధపడకరా, ప్రతి కుక్క రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు. హలో హలో, వినిపించట్లా. హలో, నా పేరు రా భవానీ. నేను స్వప్న అంటే తెలుస్తుందా? నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. నాకు తెలిసిన మెకానిజం ఓ 10,000కు హెల్ప్ అయింది. పెళ్లిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే, నేనైతే రాత్రి మగళ్ళు ఆటో నడిపి ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1 lakh అనమాట. అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీరా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. మేరా భారత్ మహాన్. హలో, నమస్తే టాటా సెల్యులార్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే చండాలంగా. ఏందయ్యా, ఏంది అలా బిగిసిపోయారు రోళ్ళకర్ర మింగినోళ్ళలాగా? నవ్వండే. మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మగాల్లో ఎప్పుడు సిరునవ్వు చూడాలనుకుంటానయ్యా చండాలంగా. నవ్వరైంది. అమ్మయ్యా, నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి వచ్చాను అనుకున్నారు కదా, అంత మాత్రం కాదయ్యా. మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా. మాకు ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయండి. అయితే ఓకే, అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా, కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో, దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావా లేదా అని. అన్నట్టు ఇదిగో ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా? చికెన్ బిర్యానీయా? ఈ రోజు పంపించలేదే. నిన్న పంపించిందా? నిన్న పాయసం గారెలు పంపించింది. పాయసము గారెలు పంపించిందా? పంపుద్ది. ఎంతైనా మీ అక్క కదా చండాలంగా. ఇదిగో నా పెళ్ళం మీకు అక్క అయినప్పుడు నేను మీకు బావనవుతాను కదా, ఏమంటారు? ఒక్కసారి నోరారా బావా అని పిలవండియ్యా చండాలంగా.
బావగారు అంత నీచంగానా? షై నువ్వు అనవయ్యా బావు. అబ్బో అది పిలుపులో లేదో. యో ఒక్కసారి బావా అని పిలవండయ్యా. బెజవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపులేందయ్యా. ఇదిగో అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా అనండి. వారిని దుంపదగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా. గుండె జివ్వు మంది అయినా మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా. పిల్ల పీసా అందరినీ మీలోనే చూసుకుంటాం చండాలంగా. మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్. ఇదిగో సారీ ఏందయ్యా బావా అని పిలవచ్చుగా చండాలంగా. అదే బావా. అబ్బా బావా అంటే సమ్మగా ఉందయ్యా. ఇదిగో చాయే పండగ వస్తుంది కదా ఇంటికి రిపేర్లు చేయిస్తా. బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా. గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా. ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా. బావా పనిలో పని ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే. ఎయిర్ కూలర్ ఏందయ్యా ఏకంగా ఏసీ పెట్టి తలపో. మన లెవెల్కి ఏసీ ఎక్కువేమో. ఇదిగో ఏందే ఇదే మీరు ఎవరు బావమరుదులు? మీ బావ. మీ బావ ఎవరు? కొండలరావు. అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండ వాళ్ళ వెంకటరమణ గోయిందా గోయిందా బావగారి జేబులో చేయి పెడతావింది. చేతి వచ్చిన పని పూర్తయింది. వస్తా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా అబ్బో తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్గా తయారు చేయించా. ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. అదిరా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నా వాడు ఏం చేసినా వెరైటీ నేనేం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోనా? ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంత చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరేనా? రాయ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచిన కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు తప్పదనా? రే
అది ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. లేపే ఉందన్నా. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా. ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రై, ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవి నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. ఏ 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. వస్తున్నా. నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా తలపేసుకో. ఏమిటి వినిపించిందా? ఏమే ఓసే అనకపోతే భాగ్యలక్ష్మి నేను డ్యూటీకి వెళ్తున్నాను, జాగ్రత్తగా తలుపేసుకో అనొచ్చుగా. అనొచ్చు, కానీ నేను అనను. ఈ టాక్సీ రాముడి రూటే వేరు. అవును, అసలు నువ్వు బయట కిందకు వచ్చావు? నిన్నెవరమ్మన్నారు? లోపల నుంచే అలాగేనండి అనొచ్చుగా. అనొచ్చు, కానీ నేను అనను. ఈ భాగ్యలక్ష్మి రూటే వేరు. సరే మీరు వెళ్ళండి, నేను తలుపేసుకుంటా. అవునండి, గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? గోదావరి ఎక్స్ప్రెస్ దేనికి? అబ్బే ఏం లేదు, ఇందాక పాలవాడు అడిగితేనో. సరే మీరు వెళ్ళండి, నాకు పనుంది. గోదావరికి టైం అడిగిందంటే కొంప తీసి చచ్చ లక్ష్మి అలాంటిది కాదు. ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి ఏమిట్రా అంతలోనే వచ్చేసావు? మా ప్రొఫెసర్ చచ్చిపోయాడు. హాఫ్ డే లీవ్. నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకుంటాను. కృష్ణ లవ్లెటరా? సెక్స్ కదా మల్గో ఆంటీ. చదువు. వంట చేస్తున్న ఆంటీ జాకెట్లోకి ఒక బొద్దింక దూరింది. కృష్ణ అని అరిచింది. నేను లోపలికి వెళ్ళేటప్పటికి మల్గో ఆంటీ బయట చెంకును వదిలేసి ఎగురు ఎగురు గొంతులేస్తోంది. మీరంతా అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? పొండ్రా బయటికి. ఆ రోజు అంత దూరం చెప్పామే, మీకు బుద్ధి లేదు? మల్గోవా ఆంటీ సెక్స్ కథలు రాస్తావరా? సెక్స్ కథలు పోకిరి వెధవ. ఈ కుటుంబంలో చెడబుట్టావట్రా రాస్కెల్. కొడుకులు పెంచే లక్షణం ఇది. వీడిని కొట్టు కొట్టి నా చేతిలో పెట్టాయి. స్పర్శలేని పెట్రోల్ తీసుకురా, పోసి తగలబెడతా, గాలి బూడిదవుతాడు. 1 కిలో మటన్ వేయండి, ఈ బల్బు కూడా వేయండి. ఒక ఫోన్ చేసుకోవచ్చా? ஏங்க மட்டன் வாங்கிட்டு வரேன்னு போனா இன்னும் ஆளையே காணோம். Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on. నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. செத்து தொலைடா துப்பு கிட்ட பையலே. మటన్ వాంటి వాడానా అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు? ఏందే బుద్ధి లేదా నీకు? నిన్ను మీ ఇంట్లో చదువు కప్పుతారా, ఇలా ఊర్తాడని కప్పుతారా? ఆంటీ
మైండ్ యువర్ వర్డ్స్. పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి పెట్టేసి ఇమ్మందువా నువ్వు? అమ్మమ్మ సుమ్మా అరుమ్మా అవలేమో తిట్రా సెరుపు పిచ్చరు. ఏయ్ ఇద పారే, ఇంకొకసారి నా కొడుకుతో నేను చూశాను చదివే బిడ్డని విచారికి పిలిచావని పోలీసులు పిడిచి కుడుతురువే. పోవే సాంబార్ என்னடி சொன்னே? நானா சாம்பார் பொறுக்கி என்ன பேச்சு பேசுற பத்தியாடா? எல்லாம் ஒன்னதானே வாங்குறேன். பொறுக்கி போயல இன்னைக்கு நான் உன்னை சும்மா விட மாட்டேன்டா. இல்லடா டேய் திருட்டு ராஸ்கல் டேய் இல்லடா உன்னை விட மாட்டேன்டா. திருட்டு ராஸ்கல் டேய் இல்லடா. అయ్యో నేను ఇక్కడ రావద్దని చెప్పినా? చదువుకోవడానికి వచ్చాను తప్ప. ఇంట్లో చదువుకుంటే ఎక్కడ కూర్చొని చదివితే నీకేంటి? దీనికి స్వతంత్రం లేదా? ఏం పేరు ఇక్కడ ఊహున్నావు తెలుసురా? ఆ పిచ్చుకోకలు వస్తాయనగా. ఇక్కడికి ఒక కుక్కగా వచ్చింది. ఎవరంటే కుక్క అన్నావు? నేను అనుకుంటున్నాను. దొంకేదవా ఇంకోసారి నేను చూశాను కాగిలి గంజలు కాల్ చేద్దాం. నన్ను కుక్క అంటావా? రే ఆగ్రా, కాలేజ్ 4:30 అయిపోతే ఏంటో లేటు? స్పెషల్ క్లాస్. నీకు స్పెషల్ క్లాస్ లేదని కేపీఆర్ చెప్పాడు. డాడీ డాడీ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మీ డాడీ. ఉండరా డాడీ డాడీ అది నా పర్సనల్ డాడీ. డాడీ క్యారెక్టర్ ఉన్నాడు కదా పర్సనల్స్. ఎవరు ఇది? మీ అమ్మ? డాడీ డాడీ ప్లీజ్ డాడీ 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 అది నా పర్సనల్ డాడీ. ప్లీజ్ 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 డాడీ. ఇలా రారా సార్. దీన్ని చదువు. నా ముద్దుల ముళ్ళ పంది, చివరిగా నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు గుచ్చుకున్న ముళ్ళలో 4 ఇంకా నా హార్ట్లో ఇరుక్కునే ఉన్నాయి. నిన్ను చూడకుండా స్నానం చేస్తే యాసిడ్లో స్నానం చేసినట్టుంది, తుడుచుకుంటే ఎమరీ పేపర్తో తుడుచుకున్నట్టుంది, పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది, ఉక్కపోస్తే రక్తం వస్తుంది, గాలి తగిలితే నొప్పి పడుతుంది. ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు? మీ నాన్న బట్టతల మీద మేక్ కొడతావో, మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలీదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్దీ ముద్దులు కన్న కొడుకు అని కూడా చూడు. ఇద్దరిని తుక్కు తుక్కు కింద కాల్ చేస్తాను. ఎవరుకుంటారా నా గురించి? కరెక్ట్ గా ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందా? నా గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుద్దిరా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందా? నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా. నేనేం చేయకుండానే కొట్టిండే. నువ్వే దున్నపోతులాగున్నావు. నిన్ను కొట్టిన దున్నపోతుగాడేవాడు. క్యాంటీన్ ఓడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టినన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇది? మంచి మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను. మా వాడిని ఎందుకు కొట్టావు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు. ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? అవు. ఓకే ఓకే రండ్రా. ఉట్టిగానే కొట్టాడు. తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి అంతగానో కొట్టాడంటే ఆడసలే టార్జన్ లా ఉన్నాడు. టచ్ చేస్తే చంపేస్తాడు. భయపడ్డావా? సింగ్ గులాబ్ సింగ్. గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా? వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారు, ఇజ్జత్ పోతున్నా. వద్దు వెళ్దాం పదరా. నా మాట నన్న ఇజ్జత్ పోతున్నానా? చేయదురు వదులు, చేయదురు వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే పట్టుకుంది. వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు? సపోర్ట్ ఏంట్రా వాడికి? కొట్టొద్దు. నేను చెప్పరా? అంతెందుకు కొడుతున్నాను? ఎందుకు వాళ్ళని ముక్కలు ముక్కలు చేయొద్దు? చెప్పరా? నువ్వు అక్కడే ఆగరా. ఇప్పుడే వస్తా. చెప్పు. ఎందుకు 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 ప్లాన్ వర్క్ కొట్టింది. ఎందుకురా? ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకుంటే వాడిని ముక్కలు అరుణాచలం, నువ్వు చెప్పిన డైరెక్టర్స్ అందరూ వచ్చారు. వారు శివరాజా, వారు రాజవంశీ, వారు కేవీవి, వీరు జీకే. కూర్చోండి. అందరూ కాఫీ తాగారా? నేను మిమ్మల్ని పిలిపించినందుకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను సినిమా తీయాలనుకుంటున్నాను. కంపెనీ పేరు అరుణాచలం ప్రొడక్షన్స్. ఎంత పెద్ద కోటీశ్వర్లు సడన్ గా పిక్చర్ ఎందుకు తీయాలనుకున్నారు? మంచి ప్రశ్న. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇలా చూడండి,
ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అతనెవరో నలుగురికి తెలియదు. అతనెవరో నలుగురికి తెలియాలంటే ఈ రోజుల్లో రెండే దారులు. ఒకటి, తను రాజకీయాల్లో ఉండాలి, లేదా సినిమా తీయాలి. నాకు రాజకీయాలు ఇష్టం లేదు, అందుకే సినిమా తీయాలనుకున్నాను. పిక్చరు చిన్న పిక్చరా పెద్ద పిక్చరా? ఈ హోటల్ చిన్న హోటలా పెద్ద హోటలా? పెద్ద హోటలే, పెద్ద పిక్చరే. కానీ ఓ షరతు, ఈ పిక్చర్ని 10 రోజుల్లోనే పూర్తి చేయాలి. పిక్చర్కి అయ్యే ఖర్చు 10 కోట్లు. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కాకూడదు. ముఖ్యమైన విషయం, పిక్చర్ 10 రోజుల్లోగా రెడీ అవ్వాలి. చెప్పండి, మీరు ఎవరు చేయగలరు? మీరు రెడీయా? ఇండస్ట్రీలో నాకంటూ ఓ మంచి పేరుంది సార్, దాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, వెళ్ళొస్తాను. మీరు? వారికైనా ఇండస్ట్రీలో మంచి పేరుంది సార్, ఇక ముందే నేను పేరు తెచ్చుకోవాలి, వస్తాను సార్. ఇందులో మీరే హీరోగా నటిస్తున్నారా? నేను ఇప్పుడు నటిస్తూనే ఉన్నాను. ఎందుకులేండి, హీరో ఎవరన్నారుగా, పెద్ద హీరో. చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూడండి. ఏం లేచారు సార్? అపార్థం చేసుకోకండి, జనరల్గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడ కొట్టిస్తారు. ఈయన్ని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి. ఐఎమ్ సారీ. అల్లుడు సార్, మీ పిక్చర్ని నేను ఒప్పుకుంటున్నాను. మామ సంతోషమేగా? థ్యాంక్ యూ మిస్టర్ జీకే. నందని, వారికి 5 కోట్లు అడ్వాన్స్. రామావా? ఇటు పక్క